పూజలో పాల్గొనగా వేగమెరా రండి, బలి పూజలు చేయగా పరుగుడిరా రండి. పూజలో పాల్గొనగా వేగమెరా రండి, బలి పూజలు చేయగా పరుగుడిరా రండి. ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో, ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో స్తుతించెదం స్తోత్రించెదం, ప్రభు దీవెనలు పొందగా స్తుతించెదం స్తోత్రించెదం, ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమెరా రండి, బలి పూజలు చేయగా పరుగుడిరా రండి. పూజలో పాల్గొనగా వేగమెరా రండి, బలి పూజలు చేయగా పరుగుడిరా రండి. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు, కుటుంబ సభ్యులు, ఒక కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వారి బిడ్డలకు మంచి భవిష్యత్తు, వారి తలంపులు నెరవేరాలని ఈ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. అమెరికాలో ఉన్నటువంటి పోతిరెడ్డి సునీల్ సాధన కుటుంబ తలంపు ప్రకారము బాసాని మేరీ జసింత వారికి త్వరగా స్వస్థత, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి కరోనా వైరస్ను ఈ లోకము నుండి పూర్తిగా తొలగించి సమస్త మానవాళిని దేవుడు కాచి కాపాడాలని, ఈ వైరస్ వలన చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి పూజను భుజంగరావు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. దుప్పటి దానియేలు ఆత్మకు నిత్య విశ్రాంతిని, వారి మనవరాలికి మంచి ఉద్యోగమును, కుటుంబంలో శాంతి సమాధానమును దయచేయమని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జాడి జమాల్పూర్ విచారణ నరిశెట్టి మరయ్య 4వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య నరిశెట్టి సుశీలమ్మ, కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమలు, మనవరాండ్రు సమర్పిస్తూ ఉన్నారు. జొన్నలగడ్డ సత్యం, నవీన్ మరియు గొల్లపూడి చిన్నయ్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పెందుర్తి విచారణ కుటుంబంలో ఆర్థిక సమస్యలు తొలగి ఎటువంటి అడ్డంకులు లేకుండా నూతన గృహానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని దేవుడు దయచేయమని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశాలను ఆ ప్రభునికి సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజను ప్రత్యేకముగా సమర్పించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్కును ఆలకించి నూరంతులుగా ఫలించుటకు ఈనాడు ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుని వాక్కును నిరంతరము కూడా ఆలకించి మనము ధ్యానం చేసుకుని మన జీవితంలో ప్రభుని నమ్ముకొని జీవిస్తూ ఉన్నటువంటి మనందరము కూడా చాలాసార్లు అనేక సమయాలలో దేవుని వాక్కును మన యొక్క ఈలోక సంబంధమైనటువంటి ఆశల కొరకు, ఈలోక సంబంధమైనటువంటి విచారముల కొరకు మనము దానిని తృణీకరిస్తూ ఉన్నాము, వదిలివేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఫలించుటను మనము పోగొట్టుకుంటూ ఉన్నాం. ఈ లోకములో జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి మనము ఈ విధమైనటువంటి దేవుని వాక్కును వదిలిపెట్టినటువంటి జీవితము ద్వారా మన జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. ఈనాడు ప్రత్యేకముగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్కును ఆలకించి దానిని మన జీవితములో పాటించుటకు, తద్వారా నూరంతులుగా ఈ లోకములో తదుపరి మన జీవితాంతము
జీవిత అనంతరము పరలోకములో మనము నూరంతులుగా ఫలించుటకు, జీవించుటకు మనము దేవుని అనుగ్రహము కొరకు ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాపపడి ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపా వరప్రసాదములను అధికముగా దయచేయుడు. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందుదురుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడినది. నిర్గమకాండము 20వ అధ్యాయము వచనములు 1 నుండి 17 వరకు. దేవుడు ఈ పలుకులు పలికెను. మేము దాస్య నిలయమైన ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన యావేను నేనే మీ దేవుడను. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. పైనున్న ఆకాశమునందు, క్రిందనున్న భూమి యందు, భూమి అడుగుననున్న నీళ్ల యందు ఉండు ఏ వస్తువు యొక్క ప్రతిరూపమును గాని విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు. మీరు వానికి మ్రొక్కకూడదు, వారిని పూజింపకూడదు. మీ దేవుడను యావేను అయిన నేను రోషము గలవాడను. నన్ను ద్వేషించు వారిలో తండ్రులు చేసిన తప్పులకు 3-4 తరముల వరకు దండింతును. కానీ నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల దాకా కరుణింతును. మీరు మీ దేవుడైన యావే నామమును దుర్వినియోగపరుపరాదు. తన నామమును దుర్వినియోగపరుచు వారిని యావే దండింపక మానడు. విశ్రాంతి దినమును గుర్తుంచుకొనడు, దానిని పవిత్రము చేయుడు. 6 రోజుల పాటు మీ పనులెల్లా చేసుకొనవలెను. 7వ రోజు మాత్రము మీ దేవుడైన యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము. ఆ రోజు మీరు కానీ, మీ కుమారులు కానీ, కుమార్తెలు కానీ, పనివారు కానీ, జంతువులు కానీ, మీ ఇంటనున్న పరదేశులు కానీ ఏ పనియు చేయకూడదు. యావే 6 రోజులలో ఆకాశమును, భూమిని, సముద్రమును వాని యందుండు వారిని సృష్టించెను. ఆయన 7వ రోజు విశ్రమించెను. కావున యావే ఆ రోజును దీవించి పవిత్రమైన దానినిగా చేసెను. మీ తల్లిదండ్రులను గౌరవింపుడు. అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవింతురు. హత్య చేయరాదు, వ్యభిచరింపరాదు, దొంగతనము చేయరాదు, పొరుగువానికి వ్యతిరేకముగా కూట సాక్ష్యము చెప్పరాదు, మీ పొరుగువాని ఇంటిని ఆశింపరాదు, పొరుగువాని భార్యను కానీ, దాసుని కానీ, దాసీని కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ,
మరి అతనిది ఏదైనా కానీ ఆశింపరాదు. ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు. అందరూ ప్రభు ప్రభు నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. ప్రభు కట్టడలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభు విధులు నిర్మలమైనవి, అవి మనసుకు వివేచనము వసగును. అందరూ ప్రభు ప్రభు నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. దైవ భీతి నిష్కల్మషమైనది, అది కలకాలము నిల్చును. ప్రభువు చట్టములు సత్యమైనవి, అవి అన్నీ ధర్మమైనవే. అందరూ ప్రభు ప్రభు నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. అవి మేలిమి బంగారము కంటే ఎక్కువగా ఆశింపదగినవి. తేనె పట్టు నుండి చిప్పిలు తేనె కంటే తీయనైనవి. అవి నీ దాసుడనైన నన్ను హెచ్చరించును. వానిని పాటించవలన నాకు గొప్ప బహుమతి లభించును. అందరూ ప్రభు ప్రభు నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. యేసయ్య పాటను బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో. పాడాలి యేసయ్య పాటను బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆవగించంత విశ్వాసమున్నతో పర్వతాలు సైతము నువ్వు చెబితే తొలగును. ఆవగించంత విశ్వాసమున్నతో పర్వతాలు సైతము నువ్వు చెబితే తొలగును. నీలోని విశ్వాసం బలపరచుకో, నీలోని విశ్వాసం బలపరచుకో. దీనత్వమును నీవు అలవరచుకో, దీనత్వమును నీవు అలవరచుకో. పాడాలి యేసయ్య పాటను బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో. పాడాలి యేసయ్య పాటను బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము 18వ వచనము నుండి 23వ వచనం వరకు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 18వ వచనము నుండి 23వ వచనం వరకు. యేసు శిష్యులతో ఇట్లనెను, విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు.
రాజ్యమును గూర్చిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ పక్కన పడిన విత్తనమును పోలి ఉన్నాడు. దుష్టుడు వచ్చి వాని హృదయములో నాటిన దానిని ఎత్తుకొని పోవును. రాతి నేలపై పడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించు వానిని సూచించుచున్నది. అయినను వానిలో వేరు లేనందున అది కొలది కాలమే నిలుచును. ఆ సందేశము నిమిత్తమై శ్రమ అయినను లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే తొట్టిల్లును. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలినవాడు సందేశమును వెంటనే ఆలకించును. కానీ ఐహిక విచారము, ధన వ్యామోహము దానిని అణిచివేయును. కనుక వాడు నిష్ఫలుడగును. సారవంతమైన నేల యందు పడిన విత్తనమును పోలినవాడు సందేశమును విని గ్రహించి 100 60 30 ఫలించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కును ఆలకించి గ్రహించి 100 ఫలించుటకు మనందరము కూడా క్రీస్తు ప్రభుని ద్వారా పిలువబడుతూ ఉన్నాం. ఈ విధముగా దేవుని యొక్క వాక్కులో మనము ఫలించుట ద్వారా మనము మన ఈ లోక జీవితములో నిత్యము కూడా సంతోష సమాధానములతో సమృద్ధితో ఫలించగలము అనేటటువంటి సత్యాన్ని మనందరము కూడా గ్రహించుకొనవలసినటువంటి వారము. యోహాను శుభవార్తలో 15వ అధ్యాయంలో ప్రభు మనకు చక్కగా వివరిస్తూ ఉన్నారు. ఏ విధంగా మనము ఈ లోకములో ఫలించుటకు ఏర్పాటు చేయబడి ఉన్నాము. ప్రభునితో అంటిపెట్టుకొని మనందరము కూడా ఆయన యందు విశ్వాసములో, ఆయన యందు నమ్మికలో జీవించుట ద్వారా, ఆయనను అంటిపెట్టుకుని ఉండుట ద్వారా మనము ఫలించుటకు ఏ విధంగా ఏర్పాటు చేయబడి ఉన్నామో ప్రభు మనకు 15వ అధ్యాయములో యోహాను శుభవార్త 5వ వచనము మరియు 8వ వచనములో వివరిస్తూ ఉన్నారు. నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. అదేవిధంగా 8వ వచనములో మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరపబడును అనేటటువంటి సత్యాన్ని ప్రభు మనకు వివరిస్తున్నారు. ఎందుకు మనం ఈ లోకములో ఫలించాలి, ఎందుకు సమృద్ధిగా జీవించాలి, మన జీవితము సమృద్ధిగా ఈ లోకములో ఏర్పాటు చేయబడి ఉన్నది. దాని నిమిత్తమే ప్రభు అయిన యేసు ఈ లోకములో మనుష్యావతారం ఎత్తి ఈ లోకములో మన కోసం శ్రమలను, బాధలను అనుభవించి సిలువలో మరణించి పునరుత్థానుడై ఉన్నాడు. ఈ విధంగా మనము ఫలించుట ద్వారా మనము దేవుని మహిమపరుస్తూ ఉన్నాము. దేవుని యొక్క మహిమను, కీర్తిని ఈ లోకములో చాటి చెప్తూ ఉన్నాం. కాబట్టి మన ఫలవంతమైనటువంటి జీవితము 100 ఫలించినటువంటి 30 60 100 ఫలించినటువంటి జీవితము దేవుని మహిమ కొరకే అనేటటువంటి సత్యాన్ని ప్రభు మనకు వివరిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇంకా 14వ అధ్యాయంలో మనము చదువుకుంటున్న 19వ వచనములో, ఇదిగో నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించెదరు. ఈనాడు మనము ప్రత్యుత్తర గీతములో మనందరము కూడా చెప్పుకున్న ప్రభు నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. యోహాను శుభవార్తలో 6వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి ప్రశ్నకు, ప్రభు వేసినటువంటి ప్రశ్నకు పేతురు చెప్పినటువంటి మాట అది. ఎందుకంటే ప్రభు చెప్పినటువంటి మాటలు, ప్రభు బోధనలను ఆలకించినటువంటి వారు దానిని అర్థం చేసుకోలేక, గ్రహించలేక దానిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు 67వ వచనములో 6వ అధ్యాయము, అప్పుడు యేసు తన 12 శిష్యులతో మీరును వెళ్ళిపోయేదరా అని అడుగగా
సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చినటువంటి పవిత్రుడైనటువంటి దేవుని కుమారుడవు. ఈ విధంగా దేవుని మాటలను ఆలకించి, గ్రహించి, ధ్యానించి మన జీవితంలో పాటించుట ద్వారా ప్రభుని మనం అంటిపెట్టుకొని ఉండుట అనేటటువంటిది సాధ్యమవుతున్నది. ఈ విధంగా అంటిపెట్టుకొని ఉండుట ద్వారా అధికముగా ఫలించగలుగుతూ ఉన్నాము. ఈ విధంగా ప్రభుని యందు ఫలించుట ద్వారా దేవుని మహిమపరచుతూ ఉన్నాము. మన జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని మనందరము కూడా కలిగి ఉంటూ ఉన్నాం. ఈ విధమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోక జీవితం కోసం మాత్రమే కాకుండా మనము పరలోక రాజ్యములో దేవునితో జీవించుట అనేటటువంటి విధానమునకు కూడా సంబంధించినటువంటిది అనేటటువంటి సత్యాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకని దేవుడు స్వయముగా ఇజ్రాయేలు ప్రజలను తన యొక్క వాక్కును ఆలకించి, తన ఆజ్ఞలను పాటించి ఈ లోకములో ఇతరులకు దేవుని సంబంధించినటువంటి సత్య వాక్కును చాటి చెప్పడానికి, తద్వారా అనేక మంది ఇతరులు ప్రభుని విశ్వసించి వారు కూడా తమ యొక్క జీవితంలో దేవుని అనుగ్రహాన్ని పొంది ఫలించుటకు దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈనాటి మొదటి పట్టణంలో మనందరము కూడా నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 1వ వచనం నుండి 17వ వచనం వరకు 10 ఆజ్ఞలను యావే దేవుడు ప్రకటించుటను మనందరము కూడా చదువుకునివనా. దేవుడు స్వయముగా మోషే ప్రవక్త ద్వారా ఇజ్రాయేలులను పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో నేను మీ దేవుడను, మిమ్ములను విమోచించినటువంటి దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనేటటువంటి సత్యాన్ని ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు, నిరూపణ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో బానిస బ్రతుకుతూ ఉన్నటువంటి సమయములో దేవుడు వారిని మోషే ద్వారా విమోచిస్తూ ఉన్నాడు. కలలోనైనా సాధ్యము కానటువంటి పరాక్రమముతో ఇదిగో ఫరో రాజును ఓడించి వారిని నాశనము చేసి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను కాపాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను ఇదిగో ఈ బానిసత్వము నుండి విడుదల చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎడారిలో నడిపించుకుని వెళుతూ ఉన్నటువంటి దేవుడు వారిని మన్నాతో పోషిస్తూ ఉన్నాడు. శత్రువుల యొక్క ఆపద నుండి రక్షిస్తూ ఉన్నాడు. వారిని కాపాడుతూ ఉన్నాడు. ఈ విధంగా దేవుని కాపుదలను, దేవుని యొక్క అనుగ్రహాన్ని స్వయముగా వారి జీవితంలో అనుభవించినటువంటి వారు ఇజ్రాయేలు ప్రజలు. అందుకే ప్రభు వారిని తన ఆజ్ఞలను పాటించడం ద్వారా మరి ఎక్కువగా తన యొక్క దీవెనలలో, అనుగ్రహములో భాగస్థులవ్వడానికి దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. అందుకే 10 ఆజ్ఞలను, మిగతా కట్టడలను దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో మనము చదువుకుంటూ ఉన్నాం. ఏ విధంగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను దీవించబోతూ ఉన్నాడో, తన ఆజ్ఞలను పాటించడం ద్వారా వారు ఏ విధంగా ఈ జీవితాన్ని సమృద్ధిగా వారు జీవింపగలుగుతూ ఉన్నారో దేవుడు వారికి వివరిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనము నుండి, మీరు ప్రభు మాట విందురేని ఈ క్రింది దీవెనలల్లా మీ మీదకు వచ్చి మీకు ప్రాప్తించును. ప్రభువు మీ నగరములను, మీ పొలములను దీవించును. ఆయన మిమ్ము దీవించి మీకు చాలామంది బిడ్డలను, చాలా పంటలను, చాలా మందలను దయచేయును. మీ ధాన్యపు నిల్వను, మీ వంట పాత్రలు దీవెనలతో నిండిపోవును. నీవు లోనికి వచ్చినప్పుడును, వెలుపలకు వెళ్ళినప్పుడును దీవెనలు బడయుదువు. మీ మీదకు దండెత్తు వచ్చు శత్రువులను ఇదిగో ఓడించును అని మనకు స్పష్టముగా దేవుడు అభయమిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే మనము ఫలించుట, దీవించబడుట, దేవుని యొక్క కృప అనుగ్రహాలు మన జీవితములో పొందుట అనేటటువంటి విధానమునకు మనకు దేవుడు ప్రసాదిస్తూ ఉన్నటువంటి వాగ్దానము. అందుకే ఇజ్రాయేలు ప్రజలు సినాయి కొండ దగ్గర దేవుని మాటలను ఆలకించి దేవుని దగ్గర వారు వాగ్దానం చేస్తూ ఉన్నారు, ఆన పెడుతూ ఉన్నారు. 24వ అధ్యాయంలో నిర్గమకాండంలో మనం చదువుకుంటూ ఉన్నాం.
దేవుడు చేసినటువంటి కట్టడలన్నిటిని కూడా మోషే ప్రవక్త చెప్పినటువంటి మాటలు ఆలకించినటువంటి ఇజ్రాయేలు ప్రజలు స్వయముగా దేవునికి మాట ఇస్తూ ఉన్నారు. 24వ అధ్యాయంలో 3-4 వచనములు మనం చదివినప్పుడు మోషే ఇజ్రాయేలు కడకు వెళ్ళి యావే చేసిన నియమములను చెప్పిన విధులను వారికి వివరించెను. దానికి వారందరూ ఒక్క గొంతుతో యావే చెప్పిన నియమములన్నిటినీ మేము పాటింతుము అని పలుకుతూ ఉన్నారు. ఒకసారి కాదు, వారు ఈ సత్యాన్ని 3 సార్లు పలుకుతూ ఉన్నారు. 19వ అధ్యాయంలో ఒకసారి, దాని తర్వాత ఈ 10 ఆజ్ఞలను మిగతా కట్టడలను వివరించిన తర్వాత రెండవసారి, ఇంకా మనము 7వ వచనములో ఇంకా మరి ఒకసారి చదువుకుంటూ ఉన్నాం. యావే శాసనములల్లా మేము అనుసరింతుము, మేము ఆయనకు విధేయులై ముందుము అని వారు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈనాడు ప్రభు ఇదిగో ఈ విధమైనటువంటి వాగ్దాన పూర్వకమైనటువంటి జీవితానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అయితే మన ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో మనము దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నప్పుడు, దేవుని గూర్చినటువంటి సత్యాలను ఈ లోకములో ఆలకిస్తూ ఉన్నప్పుడు నిరంతరము కూడా మనము ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నాము, ఆటంకములు ఎదుర్కొంటూ ఉన్నాము, సైతాను శోధనలను ఎదుర్కొంటూ ఉన్నాం. అందుకే దేవుని వాక్కును ఆలకించిన వెంటనే అనేక రకాలైనటువంటి ఆలోచనలు, చాలామంది ఈ వాక్కు సత్యము కాదని, దీనిలో చాలా అవకతవకలు ఉంటూ ఉన్నాయని, ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉంటూ ఉన్నాయి అనేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వారు, అవమానిస్తూ ఉన్నటువంటి వారు, హేళన చేస్తూ ఉన్నటువంటి వారు మన చుట్టుప్రక్కల మనకు ఉంటూ ఉన్నారు. టీవీలలో కానీ మనము లేకపోతే ఇంటర్నెట్లో కానీ అనేక రకాలైనటువంటి తప్పుడు బోధలు మనకు వినపడుతూనే ఉంటూ ఉన్నాయి. ఈ విధంగా సైతాను మన నుండి దేవుని వాక్కును వెంటనే ఎత్తుకొని పోతూ ఉన్నాడు. ఇంకా మనకు నూరంతలుగా ఫలించడము కాక 30ంతులుగా కూడా ఫలించడానికి అవకాశం దక్కకుండా పోతూ ఉన్నది. అదేవిధంగా మరికొన్నిసార్లు మన జీవితంలో దేవుని వాక్కును ఆలకించి ఎంతో సంతోషముతో, ఇష్టముతో దానిని పాటించడానికి ప్రయత్నం చేయడానికి మనము ముందుకు వచ్చినప్పటికీ మన జీవితంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోరికలు, ఈలోక సంబంధమైనటువంటి కోరికలు మనలను ముంచివేస్తూ ఉన్నాయి, చుట్టుముడుతూ ఉన్నాయి. మన యొక్క జీవితంలో దేవుని వాక్కును లోతుగా అర్థము చేసుకొని దీని ద్వారానే, అనగా వ్యభిచరించకపోవడము ద్వారా, అబద్ధము చెప్పకపోవడము ద్వారా, తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా, అబద్ధ సాక్ష్యము చెప్పకపోవడం ద్వారా, మనము దేవుని యొక్క పండుగలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా, దేవుని మాత్రమే ఆరాధించడం ద్వారా దేవుని యొక్క కృపకు పాత్రలం అవ్వగలము, దేవుని యొక్క దీవెనలకు పాత్రలం అవ్వగలము అనేటటువంటి ఆలోచనను విడనాడి ఈలోక సంబంధమైనటువంటి విచారములలో మునిగిపోతూ ఉన్న మనకు వేరు లేకపోవడం ద్వారా మనము దానిని వదిలివేస్తూ ఉన్నాం. ఇది కాదులే, ఇంకా చాలామంది అనేక విధాలుగా జీవిస్తూ ఉన్నారు, వారు కూడా చక్కగా జీవిస్తూ ఉన్నారు, వారికి కూడా ఏ కొరత లేకుండా జీవిస్తూ ఉన్నారు. అబద్ధము చెప్పినా, వ్యభిచారం చేసినా, ఇతరుల యొక్క సొమ్మును ఆశించినా, అనేక రకాలుగా విచ్చలవిడిగా జీవించినా ఏమీ పర్వాలేదు అనేటటువంటి ఆలోచనతో మనము దేవుని వాక్కును విడనాడుతూ ఉన్నాం. ఇంకా దేవుని వాక్కును ఆలకించి మన జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేసి మరికొన్ని రోజులు మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పటికీ ఈ లోక సంబంధమైనటువంటి మన యొక్క విచారములు, అనగా మన కుటుంబ విచారములు అన్నీ కూడా చక్కనైనటువంటివి, అన్నీ కూడా హేతుబద్ధమైనటువంటివి, కానీ ఇవన్నీ కూడా మనలను ముంచివేస్తూ ఉన్నాయి. మన యొక్క జీవితంలో వీటి ద్వారా మన జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం, అనగా దేవుని వాక్కును పోగొట్టుకుంటూ ఉన్నాం. ఈ విధంగా ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా, ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని సంపాదించుకోవడానికి కృషి చేసి మనము దానిని పోగొట్టుకుంటూ ఉన్నాం. ఈ లోకములు అన్నిటిని కూడా సంపాదించుకుంటూ ఉన్నాం, మన ఆత్మను పోగొట్టుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరము కూడా పిలువబడుతూ ఉన్నాం. దేవుని వాక్కును ఆలకించి అది సత్యము, వెలుగుగా మన జీవితంలో మనము గ్రహించుకొని దానిని మనము పాటించి ప్రభుని మనము అంటిపెట్టుకొని ఉండి ఫలించుట ద్వారా ఈ లోకములో జీవితాన్ని మనము సంపాదించుకుంటూ ఉన్నాం, పరలోకములో దానిని సంపాదించుకుంటూ ఉన్నాం. కీర్తనకారుడు మనకు
చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏ విధంగా దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క మాట వెలుగుగా సత్యముగా ఉంటూ ఉన్నదో 43వ కీర్తనలో 3వ వచనములో, నీ వెలుగును నీ సత్యమును ఇచ్చటికి పంపుము, అవి నాకు దారి చూపును. నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమైన దేవళమునకు నన్ను తోడ్కొని పోవును. ఏమిటి? దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క సత్యము. ఎందుకంటే ఈ కీర్తనకారుణ్ణి అనేక మంది చుట్టుముట్టి హేళన చేస్తూ ఉన్నారు. అనేక మంది ఆయనను చులకన చేస్తూ ఉన్నారు. 42వ కీర్తనలో, దీనికి ముందు ఉన్నటువంటి కీర్తనలో మనము చదువుతూ ఉన్నాం. ఇదిగో 9, 10 వచనాలలో, నీవు నన్ను విస్మరింపనేలా, శత్రువుల పీడనము వలన నేను నిరంతరము బాధలు అనుభవింపనేలా అని నా శిల ఆశ్రయునుడైన దేవునితో నేను మనవి చేయుచున్నాను. బహు బాధాకరమైన గాయపు పోటు వలె నా విరోధులు నిరంతరము నన్ను ఎత్తిపొడుచుచున్నారు. నీ దేవుడెక్కడా అని చులకన చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలామంది మన జీవితంలో మనము సత్యములో, దేవుని యొక్క మార్గములో జీవిస్తున్నప్పటికీ కష్టములు, బాధలు, సమస్యలు, విచారములు చుట్టుముడుతూ ఉన్నటువంటి సమయములో ఇతరులు హేళన చేస్తూ ఉన్నారు. ఇదిగో మేము బాగానే ఉంటూ ఉన్నాం, చక్కగా జీవిస్తూ ఉన్నాం, మీ దేవుని మేము నమ్ముకోలేదు, కానీ మేము చక్కగా జీవిస్తూ ఉన్నాం, మీ దేవుడు ఎక్కడ అనేటటువంటి ఆలోచనను వారు హేళన చేయడం మనం అనేక సార్లు ఎదుర్కొంటూ ఉన్నాం. ఈనాడు మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ విధమైనటువంటి విచారముల వలన, ఈ విధమైనటువంటి ముండ్ల పొదల వలన, ఈ విధమైనటువంటి పిచాచి శోధన వలన, ఈ విధములైనటువంటి ఈలోక సంబంధమైనటువంటి విచారముల వలన, కోరికల వలన దేవుని వాక్కును పోగొట్టుకొనక, మన జీవితంలో ఫలమును పోగొట్టుకొనక, దేవుని యొక్క అనుగ్రహమును మన జీవితంలో పూర్తిగా మనము నాశనము చేసుకొనక, మనము దేవుని యొక్క అడుగు జాడలలో నడుస్తూ, దేవుని వాక్కును బట్టి జీవిస్తూ, ప్రభుని అంటిపెట్టుకొని ప్రభు మార్గములో జీవించడానికి ఈనాడు నిండుగా ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా భక్తితో మనకి విన్నపాలను సమర్పించుకుందాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తూ ఉన్నటువంటి సువార్త సేవలో వారెల్లప్పుడూ కూడా మీ కృప వలన ఈ లోకములో ప్రజలు మిమ్ము నమ్ముకొని మీ అందు తమ ఇక జీవితంలో ఏర్పాటు చేసుకునే విధానమును వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల మా ప్రభువా, వారు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కష్టములు, బాధలు మీకు తోడ్పాటును దయచేయమని, తద్వారా మరింత ఎక్కువగా మీ సాక్ష్యముని లోకములో చాటి చెప్పే భాగ్యము దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఇదిగో ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మేము ఎంతో ఆశతో, కోరికతో మీ వాక్కును ఆలకించి పాటించుటకు ప్రయాసపడుతున్నాం. అయితే సైతాను అనేక విధాలుగా శోధించి మీ వాక్కును మా నుండి దూరం చేస్తున్నది. మా ఈలోక సంబంధమైనటువంటి కోరికలు మీ వాక్కును మా నుండి దూరం చేస్తున్నాయి. ఈలోక సంబంధమైనటువంటి విచారములు ఇదిగో ఈ వాక్కును మా నుండి దూరం చేస్తున్నాయి. దయగల మా ప్రభువా, మేమందరము కూడా మీ వాక్కు సత్యమైనదని, మీ వాక్యం మాకు వెలుగు అని, అదే మాకు జీవమని మేము గ్రహించుకొని దానిని మా యొక్క జీవితంలో పాటించట ద్వారా, మీ వాక్కుకు విధేయులమై జీవించట ద్వారా మేము నూరంతులుగా ఫలించినట్లుగా మమ్మందరిని దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి ఛానల్ దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ప్రత్యేకముగా దీవించండి. ప్రత్యేకముగా అనేక మంది ధర్మదాతలు సహాయం చేస్తూ ఉన్నటువంటి వారి యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, తద్వారా మరింతగా ఈ ఛానల్ ద్వారా ప్రపంచం నలుమూల ఉన్న ప్రజలు మీ వాక్కును వారు ఆలకించి గ్రహించుకొని నూరంతులుగా ఫలించుకునే భాగ్యాన్ని వారికి ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఇదిగో కరోనా అంటు రోగము నుండి మమ్మందరినీ కూడా
ఈ విపత్తు నుండి రక్షించి కాచి కాపాడమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. దయగల మా ప్రభువా, ఈ వ్యాధిని మా నుండి తొలగించి మా మందను కూడా ఈ లోకములో భద్రపరిచి సురక్షితముగా సంతోషముగా ఈ లోకములో మేము జీవించి మేము స్తుతించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ యొక్క వ్యాధి నిర్మూలన కోసం పనిచేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులను దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తూ ఉన్నటువంటి, వైద్యశాలలలో చికిత్స అందిస్తూ ఉన్నటువంటి వైద్యులను, వైద్య సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములను ప్రభునికి సమర్పించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైనటువంటి నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. ఈ సాయంకాల సమయంలో మా మందిని కూడా మీ సన్నిధిలో చేర్చి మీ జీవము గల వాక్కును మాకు ప్రసాదించి మా యొక్క జీవితము ఫలప్రదం అవ్వటానికి పిలుచుతూ ఉన్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు. దయగల మా ప్రభా, మీ జీవము గల వాక్కును మా యొక్క జీవితములో స్వీకరించి దానిని పాటించినటువంటి మంచి మనస్సును మాకు దయచేయమని, విశ్వాసమును దయచేయమని, ఈ లోకములో మీ వాక్కును పాటించుటలో మేము ఎదుర్కొంటూ ఉన్నటువంటి శోధనలను, మేము ఎదుర్కొంటూ ఉన్నటువంటి బాధలను, వేదనలన్నిటిని కూడా మేము అధిగమించి మా యొక్క జీవితంలో ఇదిగో మీ కృపను, అనుగ్రహాన్ని పొంది ఈ లోకములో మీ సాక్షులుగా మీ కుమారుని యందు మేము ఫలించినట్లుగా మమ్మల్ని ఏర్పాటు చేయమని ఈ మనవులన్నిటిని మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. నా హృదయనే పీఠముగా పదిలపరిచితి, స్వీకరించగా ఆశ్రయించితి. నా హృదయనే పీఠముగా పదిలపరిచితి, స్వీకరించగా ఆశ్రయించితి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణ యందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణలను పూర్తి చేసితిరి. మీ విశ్వాసపాత్రులైన సేవకులు సమర్పించి ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆబేలుని కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్చము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణకు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట
యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో ఆయన పునరుత్థానమును ప్రకటించుచున్నాము. ఆయన మహిమాయుత రాకడకై దృఢ నమ్మికతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడెను ఘనదేవునికి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడెను ఘనదేవునికి. స్తుతులను పాడెను ఘనదేవునికి. దూతల వలనే పరమదేవుని స్తుతులు, దూతల వలనే పరమదేవుని స్తుతులు. ధూపహారముల ధూపములారా మన పెదవుల నుండి పైకెగరాలి, మన పెదవుల నుండి పైకెగరాలి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడెను ఘనదేవునికి. స్తుతులను పాడెను ఘనదేవునికి. దేవుని పేరిట వచ్చిన యేసుని, దేవుని పేరిట వచ్చిన యేసుని. నింగి నేల గాలి నీరు మాతో కలిసి పాడండి, మాతో కలిసి పాడండి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడెను ఘనదేవునికి. స్తుతులను పాడెను ఘనదేవునికి. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములంది పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల్ అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లిగు పరిశుద్ధ మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత స్వీడన్ను బ్రిజితమ్మ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కరతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం భరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం భరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం భరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము ఇక పాపములను పరిహరించిన వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వెంచేయుము.
ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్టుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొంచున్నాను. ఆమెన్. శ్రీక్రీస్తు విందుకు వేళాయిరా, పరమునరారండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయిరా, పరమునరారండి ప్రియ సంగమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకొందమా. అమృత విందిది కడరా విందిది, అమృత విందిది లోకొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా, ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయిరా, స్వయమునరారండి ప్రియ సంగమా. సమభావములో సమతను పంచి, ప్రేమను పెంచి విందిది. సమభావములో సమతను పంచి, ప్రేమను పెంచి విందిది. తరతమ భేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. తరతమ భేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. శ్రీక్రీస్తు విందుకు వేళాయిగా, ప్రియమునరారండి ప్రియ సంఘమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయిగా, ప్రియమునరారండి ప్రియ సంగమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకొందమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా, ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయిరా, ప్రియమునరారండి ప్రియ సంగమా. ప్రార్థించుదము. ఓ ప్రభువ, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడు అయిన యోసేపు గారా వందనము. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనము. క్లిష్ట పరిస్థితులలో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రము. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రము. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారము.
కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా, జోహార్లు మీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి, వినయాంజలులు మీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక స్త్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరములను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయ శక్తినివ్వండి. పుణ్య జీవితమును జీవించి ధన్య మరణము పొందు అనుగ్రహమును దయచేయండి. యేసు మరియ సహాయముతో నీవు మాకివ్వలేని వరములు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశమును, మా తెలుగు స్త్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు చేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన